హలో అండి, బ్లాక్ కలర్ క్లాత్ మీద నేనైతే స్టిచ్చింగ్ వేస్తున్నాను. నాకైతే ఎక్కడ స్టిచ్చింగ్ పడుతున్నట్టు అస్సలు కనిపించటమే లేదండి. ఒకటికి 3 ట్యూబ్లెట్లు వేసి మరీ స్టిచ్చింగ్ చేస్తున్నాను, అయినా అస్సలు కనపడటం లేదు. ఇలాంటి డార్క్ కలర్ క్లాత్ కుట్టాలంటే మనకు చాలా ఇబ్బంది కదండి. ఇలాంటి ప్రాబ్లం మీరు కూడా ఫేస్ చేసి ఉంటారు కదండి. అందుకే మీకోసం నేను మరొక కొత్త ప్రోడక్ట్ని అయితే తీసుకొచ్చేసాను. చూడండి, ఇదైతే మినీ లైట్ అండి. ఈ లైట్కి అయితే మనము ప్లగ్లో పెట్టుకోవాలండి. చూడండి, దీనికి మనకు ప్లగ్ అనేది ఇస్తారు. ఇది మనము దీని వెనకాల చిన్న స్విచ్ అనేది ఉందండి. మనం ప్లగ్లో పెట్టేసి ఆ స్విచ్ వేసామనుకోండి, దీనికి మ్యాగ్నెట్ ఉంటుంది. ఆ మ్యాగ్నెట్ మనము మిషన్కి ఎక్కడ స్టిక్ చేస్తే అక్కడ అతుక్కపోద్దండి, అస్సలు కదలనే కదలదు. ఈ లైట్ మనకు ఏ పక్కకు కావాలంటే ఆ పక్కకి జరుపుకోవచ్చు, ఎలా కావాలంటే అలాగా వంచుకోవచ్చు. చూడండి, ఎలా మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎంత వెలుతురుగా కనపడుతుందో చూడండి. ఎంత బాగుంది కదా, నీట్గా మనకు స్టిచ్చింగ్ అనేది కనపడుతుంది. చూడండి, ఎలా కావాలంటే అలా తిప్పుకోవచ్చండి. ఇది టైలర్స్కి చాలా యూస్ఫుల్ ఐటమ్ అండి. మీకు ఎవరికన్నా కావాలంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. చూడండి, దీంట్లో ఇంకోటి కొంచెం పెద్ద లైట్ అండి. ఈ మోడల్ కొంచెం వేరు. దీనికి కూడా సేమ్ దానిలాగే స్విచ్ ఉంటుందండి. ఈ స్విచ్ని మనము ఆన్ ఆఫ్ చేసుకునేదేను. ఇది కొంచెం మనకి పొడుగ్గా ఉంటుంది. ఇది కూడా మనకు లైట్ అనేది ఏ పక్కకి కావాలంటే ఆ పక్కకి మనము తిప్పుకోవచ్చు. మ్యాగ్నెట్ చూడండి అసలు ఎంత గట్టిగా ఉందంటే, అతుక్కుంటే మళ్ళీ లాగాలంటే అసలు గట్టిగా ఉంది, రావటమే లేదండి. ఫ్రెండ్స్, మీకు ఎవరికన్నా కావాలంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. ఎక్కడున్నా కానీ ఎక్కడికైనా కానీ పంపిస్తామండి. ఈ వీడియో మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. మా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి ప్రోడక్ట్ అయితే మన టైలర్స్ దగ్గర తప్పకుండా ఉండాలండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.